కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడవద్దని, అలాంటి చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వదని కేంద్ర మంత్రి కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విశ్వసించాలని అన్నారు. మీ విజ్ఞప్తిని ఆయనకు సమర్పిస్తే కేంద్రం తప్పకుండా స్పందిస్తోందని తెలిపారు. కేంద్రం పట్ల అనుసరిస్తున్న ఘర్షణాత్మకత వైఖరిని వీడనాడాలని ఆయన హితవు పలికారు. ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు వరదల తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక్క మంత్రి కానీ అధికారం కానీ కేంద్ర మంత్రులను కలవలేదని ఆయన ఆరోపించారు. సహాయక చర్యలు చేపట్టడానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసేలా ఎలా అని ప్రశ్నించారు. ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిందని, కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ఒక్క మంత్రి కూడా వచ్చి తనను కలవలేదని ఆయన అన్నారు. విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. ఇష్టానుసారంగా హామీలిచ్చి వాటిని నెరవేర్చలేదని, పైగా ఇప్పుడు బస్సు ఛార్జీలు పెంచడంలో ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం పోటీ పడుతోందని విమర్శించారు. ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ಕೊಂಬಂದರು, ನಾವೇನು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಿದ್ವ? ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಮುಂದೆ ಯಾವ ರೀತಿ ನಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋದನ್ನೇ ಮೊದಲು ಇವರು ಕಲಿತೆ. ಪ್ರತಿನಿತ್ಯ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರನ ಬೈಕೊಂಡು ಓಡಾಡಿದ್ರೆ ರಾಜಕಾರಣ ಮಾಡೋದು ಬೇರೆ. ರಾಜ್ಯದ ಅಭಿವೃದ್ಧಿ ಬಂದಾಗ ಯಾವ ರೀತಿ ನಾವು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಜೊತೆ ಹೊಂದಾಣಿಕೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಸಣ್ಣ ಕನಿಷ್ಠ ಒಂದು ಅವರಲ್ಲಿ ಸೌಜನ್ಯ ಬೇಡವಾ? ಸರ್, ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರು ಪದೇ ಪದೇ ಈ ವಿಚಾರ ಹೇಳಿದ್ದಾರೆ ಹಲವಾರು ಸಂದರ್ಭ. ಮೇಕೆದಾಟು ವಿಚಾರ ಇರ್ಬೋದು, ಮೊನ್ನೆ ಮಹಾರಾಷ್ಟ್ರದವರು ಪುನಃ ಇದು ತಕರಾರು ತೆಗೆದಿರೋದು ಈಗಿರ್ಬೋದು. ಅಂದ್ರೆ ಕೇಂದ್ರ ಸಚಿವರುಗಳು ಕರ್ನಾಟಕ ಪ್ರತಿನಿಧಿಗಳು ಮಾತಾಡ್ತಿಲ್ಲ, ಎಂಪಿಗಳು ಮಾತಾಡ್ತಿಲ್ಲ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಪರಿಹಾರ ಅಂತ ಬಂದಾಗ ನಮ್ಮ ಪರವಾಗಿ ಅವ್ರು ಲಾಬಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋಂತ ಅರ್ಥದಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಯಾವ ಥರ ಲಾಬಿ ಮಾಡಬೇಕು? ಅವರು ದಿನ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳನ್ನ ಬೈತಾ ಇರಬೇಕು, ಕೇಂದ್ರ ಸರ್ಕಾರನ ಬೈತಾ ಇರಬೇಕು, ನಾವಿಲ್ಲಿ ಲಾಬಿ ಮಾಡಬೇಕಾ ಅವರಿಗೆ? ಇಲ್ಲ, ಹೋಗಲಿ, 1.5 ವರ್ಷ ಆಯ್ತಲ್ಲ, ಇವತ್ತಿನವರೆಗೆ ಯಾರಾದರೂ ಒಬ್ಬ ಮಂತ್ರಿ ಬಂದು ಅನ್ನೋದು ಚರ್ಚೆ ಮಾಡಿದ್ರೆ ಯಾವುದೋ ಬೀದಿಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡೋದ್ರಾಯ್ತು.